ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట మాయా బేకి. ఒక 500 మీటర్స్ నడవాలి. నిన్న కొంచెం వర్షం పడింది. అయితే ఇక్కడ వర్షం పడితే ఇక్కడ యాక్చువల్లీ హరికేన్ ఉందని చెప్పి న్యూస్. సో ఈరోజు వర్షం పడుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము. వర్షం పడలేదు, కొంచెం సన్నీ డే లాగానే ఉంది. సో మా అదృష్టం అనుకోవాలి. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ వర్షం పడితే అది మొత్తం వేస్ట్ అయిపోతుండే. కాకపోతే ఈరోజు వర్షం లేదు, ఇక్కడ ఫుల్ ఎండ. అండ్ టెంపరేచర్ ఏమో లైక్ 25 అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఎంత వేడి ఉందంటే వీ కెన్ ఫీల్ లైక్ 40 అనమాట, 40 degrees. ఇవి అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. లోపల సీ లోపలికి వెళ్ళిపోయింది, మంచిగా స్విమ్ చేసింది కొంచెంసేపు వాళ్ళ డాడీతో పాటు. చూడండి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే లైఫ్ జాకెట్ చేసుకోవాలి కంపల్సరీ. అంత లోతుంది, బట్ 7 years 8 years మాత్రం అసలు లోతు అనిపించదు. బట్ ఆ హిల్ దగ్గరికి వెళ్ళాకనే లోతు లేదు. ఆ హిల్ దగ్గర లోతు లేదు, ఆ బోట్ దగ్గర ఆపితే చాలా లోతు ఉంది. సో లైఫ్ జాకెట్ చేసుకోవాలన్నమాట. మీరు 11 years 12 years అంటే వేసుకోవాల్సిన అక్కర్లేదు. సో వచ్చేసామండి. ఇంకొక 400 మీటర్స్లో మనకు మాయా బే కనబడుతుంది. ఇక్కడ ఫుడ్ అదంతా ఉంది వెళ్ళే దారిలో. కాకపోతే ఏం తినాలన్నా భయం వేస్తుంది, స్పీడ్ బోట్ కాబట్టి చాలా కడుపులో తిప్పుతుంది. అండ్ మాకు బోట్ ఎక్కే ముందు వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాము ముగ్గురము. సో బెటర్, మాకు వామిటింగ్ అయితే అవ్వలేదు. చూడండి గైస్, వచ్చేసినాం మనము మాయా బేకి. అసలు ఎంత వేడి ఉందంటే రావండి. ఫైనలీ we arrived to Maya Bay. అసలు ప్లేస్ లేదండి, శాండ్ చూడండి అసలు ఎంత వైట్ కలర్ ఉందో. అండ్ వెరీ ప్యూర్ వాటర్. అసలు మొత్తం ఆక్వా కలర్, సీ గ్రీన్ కలర్ అంటారు కదా, అలా ఉంది. లైఫ్లో ఒక్కసారన్నా ఇట్లాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి. చూడండి ఎంత మెస్మరైజింగ్గా ఉందో వ్యూ. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు దీన్ని చూడడానికి. చూడండి ఇవా ఎట్లా ఆడుకుంటుంది. ఇవా, హౌ డు యూ ఫీల్? వెరీ నైస్.
Quando Iva.